ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు 13వ భాగం వింటారు. ఈనాటి అంశం విష్ణువే బలవంతుడా. సమర్పణ ఆధ్యాత్మిక రచయిత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు. విష్ణువే బలవంతుడా. సీతారాముల కళ్యాణం జరిగిన మర్నాటి ఉదయం దశరథ కుమారులకు మంచి దీవెనలిచ్చి హిమాచలానికి వెళ్ళిపోయాడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. ఆయనలా వెళ్ళిపోగానే అయోధ్యకు పోయేందుకు తమకు అనుమతి ఇవ్వమని జనకుడిని కోరాడు దశరథుడు. ఆ వెంటనే బిడ్డలకు అరణం ఇచ్చిన తర్వాత దశరథ మహారాజుతో కలిసి వారితో తాను కొంత దూరం ప్రయాణం చేసి వారందరినీ సాగనంపి ఆయన అనుమతితో తన ఇంటికి తిరుగు ప్రయాణమైపోయాడు జనకుడు. వెళుతున్న రామచంద్రమూర్తి ఇంపైన శ్రేష్టమైన సుకుమారత్వాన్ని, అందాన్ని, గొప్ప గాంభీర్య గుణాన్ని, శౌర్యాన్ని గమనించిన మిథిలాపుర స్త్రీలు ఒకరితో మరొకరు ఇలా చెప్పుకున్నారు. అమ్మా, వీడా యుద్ధంలో తాటకును చంపిన విల్లుకాడు, వీడా విశ్వామిత్రుడు యాగాన్ని రక్షిస్తూ సుబాహుడిని చంపిన పౌరుషశాలి, వీడా అహల్యను శాప విముక్తురాలని చేసి మరల స్త్రీగా చేసిన ఉపకారి, వీడా మనకు జనకరాజు దాచిపెట్టిన శివుడి విల్లు విరిచిన జగజ్జట్టి, వీడా నిన్ననే మన సీతను పెళ్లి చేసుకుని కులుకుతున్న సుందరుడు. అమ్మా, మన రాజు జనకుడు ఎంత పుణ్యాత్ముడే. ఇంతటి వాడిని అల్లుడిగా సంపాదించాడు. ఇతడిని భర్తగా పొందేందుకు మన సీత ఏ నిష్టలు సలిపిందో కదా. ఇతడు తన అల్లుడయ్యేందుకు మన రాజు జనకుడు ఏ మంత్రం జపించాడో కదా. ఇతడు ప్రభువుగా తమను పాలించేందుకు అయోధ్యపుర వాసులు ఎన్ని తపస్సులు చేశారో కదా అని ముక్కు మీద వేలుంచుకొని ఆశ్చర్యపడ్డారు. దశరథుడు పయనమై అయోధ్య దిక్కుగా పోతుంటే ఆయనకు ఎదురుగా పరుష ధ్వనులతో ఆకాశంలో పక్షులు భయంకరంగా కూశాయి. అప్పుడు కొన్ని మృగాలు ప్రదక్షిణగా పరుగెత్తసాగాయి. ఆకాశంలో అపశకునాలు, భూమి మీద శుభశకునాలు కనపడడంతో దశరథుడు అదేంటని వశిష్ఠుడిని అడిగాడు. పక్షికూతల వల్ల భయంకరమైన కీడు కలిగే అవకాశం ఉన్నప్పటికీ అడవి మృగాలు ప్రదక్షిణగా పోతున్నందున భయపడాల్సిన అవసరం లేదని వశిష్ఠుడు దశరథుడికి ధైర్యం చెప్పాడు. ఇంతలో చూసేవారి గుండెలు జల్లుమనేలా గాలి సుళ్ళు పెడుతూ వీరిని తాకింది. భూమి వణకి చెట్లు నేలకూలాయి. విస్తారంగా చీకట్లు సూర్యుడిని కమ్ముకున్నాయి. దిక్కులు తెలవకుండా దుమ్ము విశేషంగా లేచి దశరథుడి సైన్యాన్ని కప్పేసింది. ఇదంతా జరుగుతుంటే ఏం చేయాలనో తోచక ఎక్కడి వారక్కడే నిలబడిపోయారు. ఆ సమయంలో భయంకరమైన ఆకారంతో, దిగులు పుట్టించే తేజంతో, భుజం మీద ప్రకాశవంతమైన గండ్రగొడ్డల్ని ధరించి జమదగ్ని కుమారుడు పరశురాముడు ఏనుగులా వేగంగా అడుగులు వేసుకుంటూ భూమిపై దద్దరిల్లే ధనులు పుట్టించుకుంటూ అక్కడికి వచ్చాడు. ఇలా వస్తున్న ఆయనను దూరం నుండే చూసిన మునులు తన తండ్రిని చంపాడన్న కోపంతో రాజులందరినీ హతమార్చిన పరశురాముడు ఎందుకు వస్తున్నాడా అని ఆలోచించసాగారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పరశురాముడికి ముని సమూహం అర్ఘ్యం ఇచ్చి పూజించిన తరువాత వారిని దాటిపోయి శ్రీరాముడితో సంభాషించాడు పరశురాముడు. రామా, దశరథ రామ, అద్భుతమైన నీ గొప్ప బలాన్ని గురించి విన్నాను. నువ్వు శివుడి ధనస్సును విరచడం గురించి లోకలందరూ చెప్పుకుంటుంటే విన్నాను. శివుడి విల్లు విరచడం ఆశ్చర్యకరమైన విషయమే. ఇంత గొప్పదని చెప్పలేనిది. ఇది విన్న నేను ఆ విల్లు కంటే గొప్పదైన మరోదాన్ని నీ బలం పరీక్షించేందుకు తీసుకొచ్చాను. ఇదిగో ఇదే పరశురాముడి విల్లు. దీన్ని చూస్తుంటేనే గుండెలు జల్లుమంటాయి. దీన్ని నువ్వు ఎక్కుపెట్టి భయపడకుండా నీ బలమెంతో వీర్యమెంతో చూపించు. ఈ విల్లు నువ్వు ఎక్కుబడితే నీ పరాక్రమం ఎంతో చూసి నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాను అని శ్రీరాముడితో అంటాడు పరశురాముడు. పరశురాముడి మాటలు విన్న దశరథుడు వెలవెలబోయిన ముఖంతో దీనంగా కాళ్లలో వణకు పుడుతుంటే, మాటలు తడబడుతుంటే పరశురాముడిని ప్రార్థించాడు ఈ విధంగా. అయ్యా, ఈ కొడుకు నా కొడుకు బాలుడు ఏదో పిల్లతనంతో శివుడి విల్లు విరిచాడు. నువ్వు ఆ తప్పును క్షమించు. నీవు కోపించవచ్చా? ఓ మనుష్యరా, నా గొప్ప పురుషార్థాలన్నీ నాశనం చేయడానికి వచ్చావా? రామచంద్రుడిని ఒక్కడిని చంపితే మేమందరం అతడితో పోవాల్సిన వాళ్ళమే కదా. ఇలా అంటున్న దశరథుడి మాటలు వినిపించుకోకుండా పెడచెవిన పెట్టిన పరశురాముడు శ్రీరామచంద్రమూర్తికి ధనస్సుల వృత్తాంతాన్ని చెప్పసాగాడు. నీవు విరిచిన విల్లు, ఇప్పుడు నా చేతిలో ఉన్న విల్లు రెండు కూడా మిక్కిలి బలిష్టమైనవి, దేవతలు చెప్పి చేయించినవి.
మిగుల శ్రేష్టమైనవి, మిక్కిలి దృఢమైనవి. గొప్ప ప్రయత్నంతో విశ్వకర్మ వీటిని తయారు చేశాడు. అందులో ఒకదాన్ని త్రిపుర సంహార సమయంలో శివుడికి దేవతలు ఇచ్చారు. నువ్వు విరిచింది దాన్నే. ఇది రెండోది. దీన్ని దేవతలు విష్ణువుకి ఇచ్చారు. ఇది మిక్కిలి బలిష్టమైనదే, బలంలో శైవచాపంతో సమానమైనది. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత దేవతలు బ్రహ్మ దగ్గరికి పోయి శివకేశవులలో ఎవరు బలవంతులని ప్రశ్నించారు. వారి అభిప్రాయం తెలుసుకున్న బ్రహ్మ క్రియారూపంలో వారి సందేహం తీరుస్తానని చెప్పి శివుడికి విష్ణువుకు విరోధం కలిగించాడు. శివుడి దగ్గరకు పోయి త్రిపురాలను నాశనం చేసింది ఎవరిని అడిగాడు బ్రహ్మ. తానేనని జవాబిచ్చిన శివుడితో చేతగాని ప్రగల్భాలు పగలవద్దని, విష్ణువు బాణమైపోయినందున కదా త్రిపురాలను కాల్చిందని అంటాడు. ఆయన చేసిందేమీ లేదని, త్రిపురాలను కాల్చి బూడిద చేసింది తానేనని, శివుడు నిమిత్త మాత్రుడేనని విష్ణువు అంటున్నాడని రెచ్చగొచ్చాడు శివుడిని బ్రహ్మ. విష్ణువుకు ఆ శక్తి ఉంటే తనకు బాణంగా ఎందుకు నిలిచాడు అని శివుడికి ఎదురు ప్రశ్న వేశాడు బ్రహ్మను. శివుడన్న మాటలను విష్ణువుకు చెప్పి పరస్పర ద్వేషం కలిగించి ఇరువురిని యుద్ధానికి సిద్ధం చేశాడు బ్రహ్మ. ఒకరిపై మరొకరు కోపించి వారిద్దరూ భయంకరమైన యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో శివుడికి నువ్వు విరిచిన వింటిని, విష్ణువుకు నా దగ్గరున్న వింటిని ఇచ్చారు దేవతలు. ఆయుధాలలో తేడాలుంటే ఇరువురి బలాబలాలు నిర్ణయించడం సాధ్యం కాదని సరిసమానమైన ధనుస్సులను ఇచ్చారిద్దరికి. ఇద్దరూ జయించాలని యుద్ధం చేశారు. ఇదంతా చూస్తున్న దేవతలు, మునులు, చారణులు వృధా కలహం మాని హరిహరులిద్దరూ యుద్ధం ఆపు చేయమని ప్రార్థించారు. వారు కూడా శాంతించారు. విష్ణువు బలవేగంతో శివుడి విల్లు పెట్టిపోవడం చూసిన దేవతలు, మునులు విష్ణువే శివుడి కంటే బలవంతులని తమ మనస్సులో అనుకున్నారు. దేవతల అభిప్రాయాన్ని గ్రహించిన రుద్రుడు ధనస్సుపై కోపంతో బాణాలతో సహా దాన్ని దేవరాతుడికి ఇచ్చాడు. విష్ణువు ధరించిన వింటిని ఆయన భృగువంశవుడైన రుచికుడికి ఇచ్చాడు. రుచికుడు తన కొడుకనే జమదగ్నికి ఇచ్చాడు. ఆ జమదగ్ని నా తండ్రి. జమదగ్ని శస్త్ర సన్యాసం తీసుకుని తపస్సు చేస్తున్నప్పుడు గర్భిష్ఠుడైన కార్తవీర్యార్జునుడు నీచ బుద్ధితో నా తండ్రిని చంపాడు. దారుణమైన పితృమరణ వార్తను నేను కురుడునై రాజులను పలుమార్లు వధించాను. రాజులందరినీ చంపి యజ్ఞం చేసి యజ్ఞాంతంలో భూమినంతా కశ్యపుడికి దానం చేసి మహేంద్ర పర్వతం నా నివాసంగా చేసుకుని తపస్సు చేసుకుంటూ సుఖంగా దేవతా సంఘ సేవితుడనై ఉన్నాను. నువ్వు నీ మహాబలంతో శివుడి విల్లు విరిచావని విని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఆ వైష్ణవ చాపం ఇదే. నువ్వు క్షత్రియ వంశంలో పుట్టిన వాడివైతే నీ తండ్రి తాతల క్షాత్రం స్మరించి ఈ విల్లు ఎక్కుపెట్టి నీ భుజబలం చూపించు. నువ్వు విల్లెక్కుపెట్టి బాణం సంధించగలిగితే నీతో ద్వంద్వ యుద్ధం నేనొక్కడినే చేస్తాను, త్వరగా కానివ్వు అని పరశురాముడన్న మాటలకు శ్రీరాముడు కోపం తెచ్చుకున్నాడు. పరశురాముడిలా మాట్లాడుతుంటే కోపం తెచ్చుకున్న శ్రీరామచంద్రమూర్తి మెల్లని స్వరంతో, ఏమన్నావు పరశురామా? నీ కథంతా విన్నాను. సూర్యుడు పగ తీర్చుకోవటం న్యాయమే కాబట్టి జనకుడి రుణం తీర్చుకునేందుకు నీవు చేసిన పని సరైందని అంగీకరిస్తున్నాను. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే నేను దుర్బలుడిని తలుస్తున్నావు. నువ్వు క్షాత్రధర్మంలో నేను తక్కువ అన్నట్లుగా నువ్వు అన్న మాటలను సహించను. నా తేజస్సు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నా బలాధిక్యాన్ని చూపిస్తాను చూడు అని అంటూ పరశురాముడి చేతిలోని భయంకరమైన వింటిని లాక్కున్నాడు. వింటిని లాగి ఎక్కుపెట్టిన శ్రీరామచంద్రమూర్తి ఒక బాణాన్ని సంధించి కళ్ళెర్ర చేసి అమితమైన కోపంతో పరశురాముడిని చూసి, బ్రాహ్మణుడివైన శస్త్రాన్ని ధరించి వచ్చిన నిన్ను చంపవచ్చని శాస్త్రం అనుమతించినా నీవు నా గురువైన విశ్వామిత్రుడి బంధువైనందున నీ మీద కోపంతో నీపై సంధించి నిన్ను చంపగలిగిన ఈ బాణాన్ని నీ మీద ప్రయోగించడానికి మనసొప్పుకోవడం లేదు. అందువల్ల నువ్వు ఇంకా ఎంత మాత్రం నరవలేకుండా ఒక దిక్కున పడే విధంగా నీ కాళ్ల గమన వేగాన్ని గాని, నువ్వు తపస్సు చేసి సంపాదించిన పుణ్య లోకాలను గాని ఏది కోరుకుంటే దాన్ని ఈ బాణంతో ఖండిస్తాను. ఈ బాణం వృధాగా పోదు. ఇది విష్ణు సంబంధమైంది కనుక సంధించిన తర్వాత వ్యర్థంగా పోదు. సార్థకంగా లక్ష్యాన్ని భేదించిన తర్వాతే శాంతిస్తుంది. దేనిని ఖండించాలో చెప్పు అని అంటాడు. ఆ మాటలకు పరశురాముడు జడ పదార్థమై వీర్య విహీనుడై బొమ్మలాగా శ్రీరామచంద్రమూర్తిని చూడసాగాడు. శ్రీరామచంద్రముడి తేజంతో పరాక్రమం నశించి బలం పోయి జడుడైన పరశురాముడు మునపటిలాగా కాకుండా గౌరవంతో మెల్లగా ఇలా అన్నాడు రాముడితో, పుండరీకాక్ష, మహానుభావ, నా నడకను నరకొద్దు. నా తపస్సుతో నేను సంపాదించుకున్న పుణ్యలోకాలను నీ బాణంతో ధ్వంసం చేయి. ఆ పుణ్యలోకాల అనుభవం నాకు లేకుండా చేయి. అజ్ఞానంతో తెలివి లేక నీ సత్తా తెలుసుకోలేక తప్పు చేశాను. ఎప్పుడైతే నువ్వు నా చేతిలో ఉన్న విల్లు లాక్కొని బాణం సంధించావో అప్పుడే ఇతరులకెవరికీ సాధ్యం కాని పని నువ్వు చేశావనుకున్నాను. కాబట్టి నువ్వు నిర్వికారుడవు, అపరాజితుడవు, శ్రీమన్నారాయణుడివి అని తెలుసుకున్నాను. నేను తెలివి నుంచి అపరాధం చేశాను, క్షమించు. నీకు శుభం జరగాలి. నువ్వు ముల్లోకాలను పాలించే ముఖ్య దేవుడివి. అసమానమైన వ్యర్థంగా నీ బాణాన్ని విడు. నా కీర్తి నాశనం కావటం, గతులు తప్పడం కళ్ళారా చూసి సమయం దాటకుండా మహేంద్ర పర్వతానికి పోతాను. పరశురాముడిలా చెప్పగానే రామచంద్రమూర్తి బాణాన్ని విడవడంతో తన పుణ్యగతులన్నీ దగ్ధమైపోవటం చూసి ఆయనకు ప్రదక్షిణ చేసి మహేంద్ర పర్వతానికి పోయాడు పరశురాముడు.
పరమార్థ జ్ఞానం దేవతలు క్రియారూపంగా తెలిపేందుకు బ్రహ్మ శివకేశవుల మధ్య పరస్పర ద్వేషం కలిగించి యుద్ధం చేయించాడు. ఒకరు చూసి చెప్పిన దానిలా కాకుండా కళ్ళార చూసి ఎవరెక్కువ బలవంతులో దేవతలు స్వయంగా తెలుసుకున్నారు. ఈ వాస్తవాన్ని తెలుసుకోకుండా విష్ణువు ఎక్కువ, శివుడు ఎక్కువ అని తత్పక్షపాతులు విరివిగా గ్రంథాలు రాశారు. శివకేశవులకు భేదం లేదని పురాణాలు ఘోషించాయి. భగవంతుడు జనార్దనుడు ఒకడే. సృష్టి స్థితి లయం చేసేందుకు బ్రహ్మని, విష్ణువని, శివుడని పేర్లు పెట్టుకున్నారు. విష్ణు అధికుడని దేవతలు గ్రహించారని పరశురాముడు శ్రీరాముడికి చెప్పాడు. అది వాస్తవం కాదు. ఇకపోతే శ్రీరామావతారం పూర్ణావతారం. పరశురామ అవతారం రామావతారంలో కలిస్తే తక్కువ తేజస్సు ఎక్కువ తేజస్సులో కలిసిపోతుంది. పరశురాముడిలోని వైష్ణవ తేజం బయటకు వచ్చి దేవతలందరూ చూస్తుండగా శ్రీరాముడిలో ప్రవేశించింది. ఇది వాసుదాసు ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా. ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు 13వ భాగం విన్నారు. సమర్పణ ఆధ్యాత్మిక రచయిత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం